ఆనకట్ట. కానీ ఇప్పుడు ఆనకట్ట మొత్తం మట్టి కొట్టుకుపోయే పరిస్థితి కనిపిస్తోంది. ప్రాజెక్టుపై ఏకంగా ఒక అడవి విస్తరించింది అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఊహించవచ్చు. నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు 3 లక్షల ఎకరాల తాగునీరు, లక్షలాది మందికి సాగునీరు అందించే జలప్రసాదిని. చెన్నై వాసుల గొంతు తడిపే నిండు కుండది. అలాంటి ప్రాజెక్టు ఇలా ఎందుకు తయారైంది? బిగ్ టీవీ డీటెయిల్డ్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. అది ఆసియాలోనే మట్టితో నిర్మించిన అతిపెద్ద డ్యామ్. ఈ డ్యామ్ని ఆసరా చేసుకొని కొన్ని లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు అనేక గ్రామాలకు, చెన్నై వంటి నగరాలకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ డ్యామ్ ఇప్పుడు సమస్యలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ప్రభుత్వాలు ఎన్ని మారినా, పాలకులు ఎందరొచ్చినా ఆ డ్యామ్ను పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. అసలు ఆ డ్యామ్ ఏమిటి, ఆ డ్యామ్ ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి, బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఆసియా ఖండంలోని అతిపెద్ద మట్టి ఆనకట్టగా, మానవ నిర్మిత మహాద్భుతంగా నిర్మించినటువంటి జలాశయం కండలేరు జలాశయం. మనం ప్రస్తుతం కండలేరు జలాశయం వద్ద ఉన్నాం. మనం గమనించవచ్చు, మనం చూస్తున్నటువంటి డ్యామే కండలేరు డ్యామ్గా కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ కండలేరు డ్యాము దాదాపుగా బహుళార్థకమైనటువంటి సాగర్ ప్రాజెక్టుగా మానవ నిర్మిత మహాద్భుతంగా ఈ యొక్క కండలేరు జలాశయాన్ని కూడా నిర్మించడం జరిగింది. అటు నెల్లూరు, ఇటు చిత్తూరు జిల్లాలతో పాటు తమిళనాడులోని చెన్నై వాసులు జలప్రసాదినిగా కూడా ఈ యొక్క డ్యామ్ని పిలుస్తూ ఉంటారు. పూర్తి స్థాయి సాంకేతికత అందుబాటులో లేనటువంటి రోజుల్లో ఆనాటి సివిల్ ఇంజనీరింగ్ అద్భుతాలతో ఈ డ్యాము పురుడు పోసుకుంది. వేలాది మంది కూలీలు, రకరకాల యంత్రాలతో, ఇంజనీరింగ్ నిపుణులు పర్యవేక్షణలో స్థానిక టెక్నికల్, నాన్ టెక్నికల్ అధికారులు, సిబ్బంది రెయిన్ బౌల్లో శ్రమించి ఈ అద్భుత నిర్మాణాన్ని పూర్తి చేసి వాహ్వా అనిపించే నీటి అందాలని సృష్టించడం జరిగింది. ఇది మనం చూస్తున్నటువంటి ఈ కండలేరు జలాశయం కూడా రాపూరు మండలం చెల్లటూరు గ్రామం వద్ద పెంచలకొల్ల నుంచి వచ్చే కండలేరు వాగు మీద నిర్మించడం జరిగింది. ఈ డ్యామ్ కూడా పూర్తిగా 68 టీఎంసీల సామర్థ్యం కలిగి ఉంటుంది. అయితే అప్పట్లో తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు మానస పుత్రిక కూడా ఈ యొక్క కండలేరు జలాశయాలను కూడా పేరు గడించడం జరిగింది. అయితే ఈ జలాశయం నిర్మాణానికి 1983లో డిసెంబర్లో భూమి పూజ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ చొరవ చూపడం జరిగింది. భూమి పూజ కార్యక్రమానికి అప్పటి ఆంధ్ర, తమిళనాడు ముఖ్యమంత్రులు స్వర్గీయ ఎన్టీఆర్, అదేవిధంగా ఎంజీఆర్ పాల్గొనడం జరిగింది. 1996లో తొలి దశ పనులు పూర్తి చేసి తొలిసారిగా చెన్నై వాసులకి నీరందించడం జరిగింది. సుమారు 150 కోట్ల అంచనాలతో ప్రారంభమైనటువంటి ఈ యొక్క డ్యాము పూర్తయ్యే నాటికి 400 కోట్లకి చేరటం జరిగింది. అయితే మనం చూస్తున్నటువంటి కండలేరు జలాశయం అంతా కూడా ఈ యొక్క మట్టి ఆనకట్ట దాదాపుగా 11 కిలోమీటర్ల పాటు నిర్మించడం జరిగింది. సహజంగా ఎక్కడైనా మనం 2 కొండల మధ్య ప్రాజెక్టులు నిర్మించడం చూసి ఉంటాము. అయితే కండలేరు జలాశయం మటుకు డిఫరెంట్గా ఈ యొక్క కండలేరు నిర్మాణం మాత్రం ఆ విధంగా జరగకుండా వండర్ డ్యామ్గా కూడా రికార్డుల్లోకి ఎక్కింది ఈ యొక్క డ్యాము. అయితే ఈ కండలేరు ఆసియా ఖండంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా, అంటే 11 కిలోమీటర్ల పొడవు, 49 మీటర్ల ఎత్తుతో నీటి అలలను తట్టుకునేలా వంకర్లు తిరిగే విధంగా ఈ యొక్క మట్టి కట్టను కూడా నిర్మించడం జరిగింది. అయితే ఇందుకోసం అప్పట్లో 162 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని కూడా వినియోగించారు. జిల్లాకి చెందినటువంటి కూలీలతో పాటు పాలమూరుకి చెందినటువంటి కూలీలు ఈ యొక్క పనుల్లో కూడా భాగస్వాములు అవ్వడం జరిగింది. దీంతో పాటుగా అప్పటి ప్రభుత్వ ఓఎస్డీగా, తెలుగంగ రూపకర్తగా రామకృష్ణయ్య సారథ్యంలోని ఈ యొక్క డ్యాముని నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగింది. అయితే ఈ కండలేరు జలాశయము ఆ యొక్క మట్టి కట్ట పైన కూడా ఈ యొక్క పటిష్టత పైన, ఏదైతే ఈ మట్టి కట్ట అంటే దాదాపుగా అనేక సంవత్సరాల కిందట నిర్మించినటువంటి దీనిపైన కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ పాలకులు పట్టించుకోకపోవడం, అధికారులు నిర్లక్ష్యంతో కట్ట బలహీన పడిందని చెప్పి ఇక్కడ అనుమానాలు అయితే రేకెత్తిస్తూ ఉన్నాయి. దాంతోపాటుగా ఈ కండలేరు డ్యామ్ ఏదైతే మనం అనుకున్నట్టు 11 కిలోమీటర్ల మట్టితో నిర్మించినటువంటి ఆనకట్ట పైన పూర్తిగా చిల్లా చెట్లు, అంటే మనం చూస్తున్నటువంటి డ్యాము మొత్తం చుట్టూ 11 కిలోమీటర్ల మేర ఈ యొక్క చెట్లు, కర్తమ్మ చెట్లు, రకరకాల చిల్ల చెట్లు, ఇలాంటి చెట్లన్నీ పూర్తిగా పెరిగిపోవడంతో ఈ యొక్క కట్ట భద్రతకు కూడా ముప్పు వాటిల్లేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే నిపుణులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా
ఈ డ్యామ్ కింద ఉన్నటువంటి గ్రామాల వాసులు కూడా భయాందోళన చెందటువంటి పరిస్థితి. అయితే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో స్థానిక గ్రామాల ప్రజలు కూడా ఇటు భయాందోళనల మధ్య కాలం గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల కురిసినటువంటి నెల్లూరు జిల్లాలో కురిసినటువంటి వర్షాలకు భారీగా పైన ఎగువన కురిసినటువంటి ప్రాంతాల నుంచి భారీగా ఇటు సోమశేలకు కావచ్చు, అదేవిధంగా ఈ కండలేరు డ్యామ్కి పూర్తిగా నీరు రావడం జరిగింది. వచ్చినటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి డ్యామ్ అంటే మట్టి కట్టతో మనం నిర్మించారని అనుకుంటున్నాం కదా, ఆ మట్టి కట్ట చెట్లన్నీ కూడా మలిచిపోయి ఆ వేర్లన్నీ మట్టి లోపలికి వెళ్ళిపోయి అక్కడెక్కడ లీకేజీలు వాటర్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క పటిష్టతని పాలకులు పట్టించుకోవాలి. ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ అనేక ఉద్దేశంతో ఆ యొక్క అనేక మందికి తాగు నీటి వసతిని కల్పించేందుకు ఏర్పాటు చేసినటువంటి ఈ డ్యాము మట్టి ఆనకట్ట పటిష్టత సరిగా లేదని, అదేవిధంగా ఏర్పడినటువంటి పర్యవేక్షణ లోపం ఏదైతే ఉందో దానిపైన కూడా దృష్టి పెట్టాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నా వెనక గుబురుగా కనిపిస్తున్న చెట్లు అటవీ ప్రాంతం అనుకుంటే పొరపాటు పడినట్లే. ఎందుకనంటే ఇవన్నీ కూడా కండలేరు జలాశయం ఆనకట్ట పైన ఉన్నటువంటి చెట్లు. ఈ చెట్లన్నిటిని కూడా అధికారులు ఇటు పాలకులు జంగల్ క్లియరెన్స్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవన్నీ గత 3-4 సంవత్సరాలుగా వీటిని పట్టించుకోకపోవడంతో ఈ ఆనకట్ట మీద ఏదైతే మట్టితో కట్టినటువంటి ఆనకట్ట పైన ఈ చెట్లన్నీ కూడా పెద్ద పెద్ద చెట్లుగా వృక్షాలుగా ఎదిగిపోయి పెద్ద పెద్ద వేర్లతో ఆ భూమిలోకి చొచ్చుకొని పోయి కొన్ని చెట్లు అయితే ఆ యొక్క ఏర్లు కూడా ఇక్కడి నుంచి దాదాపుగా అనేక మీటర్లు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఆ నేపథ్యంలో ఆ చెట్లు పెరగకుండా చూసుకోవాల్సినటువంటి నిర్వాహకులు వీటిని నిర్లక్ష్యంగా వదిలేయటంతో అవి పెద్ద పెద్ద వృక్షాలుగా కూడా పెరిగిపోయినటువంటి పరిస్థితి చూడవచ్చు. అదేవిధంగా పైన పడేటువంటి వర్షాలకు ఏదైతే ఆనకట్ట పైన పడినటువంటి వర్షపు నీళ్ళంతా కూడా కిందకు వచ్చేందుకు ఈ డ్యామ్ చుట్టూరు కూడా ఏదైతే ఈ డ్యాముకి సంబంధించినటువంటి ఆనకట్ట మట్టి ఆనకట్ట 11 కిలోమీటర్లు ఏదైతే ఉందని మనం అనుకుంటున్నామో ఆనకట్టకు సంబంధించి మొత్తం కూడా కొన్ని సూట్లు అంటే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఆ ప్రాంతంలో ఇదిగో సిమెంట్తో ఏర్పాటు చేసినటువంటి ఇలాంటివి అంటే పైన పడేటువంటి నీళ్ళన్నీ కూడా ఈ సూట్ల ద్వారా కిందకు రావాలి. వచ్చేందుకు ఈ సూట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఎక్కడ చూసినా పగిలిపోయి ఉండడం అంటే వీటిలన్నిటినీ పర్యవేక్షించకపోవడం, వాటిని నిర్వహణ లేకపోవడం, నిర్లక్ష్యానికి వదిలేయడంతో భారీగా చిన్న చిన్న చెట్లతో పాటు పెద్ద పెద్ద చెట్లు మలిసిపోయి అవన్నీ కూడా పగిలిపోయి నీళ్లు కిందకి రాలేనటువంటి పరిస్థితి. ఈ విధంగా మనం చూస్తున్నటువంటి ఈ విధంగా ఉంటే చెట్లు ఆ నీళ్లు కిందకి ఏ విధంగా వస్తాయనేది కూడా మనం కూడా అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ ఎలాంటి నిర్లక్ష్యం మనకి కనబడుతుందనేది ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఏదైతే జంగిల్ క్లియరెన్స్ చేయాల్సినటువంటి అధికారులు ఆ యొక్క జంగిల్ క్లియరెన్స్ చేయకపోవడం, ఆ యొక్క సూట్లని పట్టించుకోకపోవడంతో ఇవన్నీ కూడా ఇక్కడ నిర్వహణ లోపం ఏ విధంగా ఉందనేది అయితే మనకి పూర్తిగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కండలేరు డ్యాము వచ్చేటువంటి ఓటతో కూడా ఇక్కడ ఉన్నటువంటి పులికల్లు, వెంకటాపురం, పర్వతాపురం వంటి గ్రామాల రైతులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ ఓట ఆ నీళ్లు ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ఓటంతా కూడా ఈ పొలాలు ఎప్పుడు ఉండటంతో ఆ పొలాల్లో ఉన్నటువంటి మనం ప్రస్తుతం చూడవచ్చు నిమ్మ చెట్లు కూడా ఏ విధంగా ఎండిపోయి ఉన్నాయి. అంటే ఎప్పుడు ఆ ఓట ఇక్కడ ఉండటం వల్ల నీటి తేమ శాతం ఎక్కువ ఉండడం వల్ల చెట్లు కూడా బతకలేనటువంటి పరిస్థితి. మనం చూస్తున్నటువంటి ఈ పొలంలో ఆ నిమ్మ చెట్లన్నీ కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి. ఓట అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఏ విధంగా ఉందో. ఇక్కడ ఆ డ్యామ్లో ఉన్నటువంటి నీరు ఆ మట్టి కట్టతో నిర్మించినటువంటి ఆ మట్టి కట్టలో నుంచి భూమి లోపల నుంచి వచ్చేటువంటి ఓట ఈ విధంగా మనం చూస్తున్నటువంటి నీళ్లు ఇవన్నీ కూడా ఆ కండలేరు డ్యామ్కి సంబంధించినటువంటి నీళ్లు అవన్నీ కూడా ఓట రూపంలో ఈ విధంగా పొలాల రూపంలోకి వచ్చి రైతులు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారు పండించుకోవాలంటే 4 ఏళ్ళు లోపలికి వెళ్ళాలంటే వాళ్ళు అక్కడ నిమ్మ చెట్ల ద్వారా కానీ లేదా వరి పైర ద్వారా కానీ పండించుకొని వారి జీవనాధారం కూడా కొనసాగిస్తుండాలి. అయితే ఈ ఓటతో కొంత ఇబ్బందులు కూడా ఏర్పడుతున్నాయని చెప్తున్నారు. ఒకసారి రైతులు కూడా మన ఉన్నారు, ఒకసారి అడగదు. సరే, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఇప్పుడు మట్టి కట్ట కూడా ఒక ప్రమాద స్థితిలో ఉందని తెలుస్తుంది. దాంట్లో నుంచి ఓటంతా కూడా పొలాల్లోకి వస్తుందని తెలుస్తుంది. ఏమంటారు సార్? ముందు మామూలుగా ఈ కట్ట అంతకుముందు డ్యాము ఫుల్గా తాలికే మాకేం పెద్ద ఓట ఏం లేదు. నిమ్మ చెట్లు బాగా దిగుబడి చేస్తూ ఉన్నాం. ఎప్పుడు ఈ డ్యామ్ వచ్చి ఓట ఎక్కువ పొలం మీదకి ఎక్కినాయో నిమ్మ చెట్లు అనేది పూర్తిగా పనికి రాకుండా
కనీసం దాని పెట్టుబడులు కూడా రాలా ఈ సంవత్సరం అయితే ఊటికి. ఇది ఇంకా దారుణంగా ఉంది. మరి ఇప్పుడు కానీ అయితే నీళ్లు ఆ కాలువలకు అద్దులు ఆపు లేదు. మెయిన్ ఏంటంటే ఆ కాలువలు కూడా సదనంగా తీసాను. ఆదుల్లో కాంట్రాక్టర్ లేదు. ఒక ఆయన మట్టి పోసినాడు. సో మీరు వచ్చారు కదా ఇప్పుడు ఆ రోడ్డు. అది కాంట్రాక్టర్ మట్టా లేకుంటే ఏమైనా ఆఫీసర్ పోయేది దారి అంట. బ్రహ్మాండంగా ఉండింది దారి అది. అట్లాంటిది కాదు ఎవరో చెప్పినట్టు కూసే గాడిద వచ్చి మేసే గాడిద దిగినట్టు దారి చేస్తున్నారు. మరి మాదైతే ఇంకా దారుణం సార్ ఈడ ఊటికి పొలాలు. మీరేమంటారు పెద్ద ఆయన? సార్ మాది ఇప్పుడుండే భూమి మాది. మేమైతే ఎస్టీలు మేము ఏం చేసుకోలేక ఉన్న నిమ్మ చెట్లు పోయినాయి. మాకు ఏమి చేయాలనేది మేము తోసిపడింది. అదే డ్యాము లేనప్పుడు అన్ని పైర్లు నిమ్మ చెట్లు అన్నీ అనుకూలంగా మాకు ఉన్నాయి. ఇప్పుడు మేము ఎంత పెట్టుబడి 4 నెలలు పెట్టుబడితే 6 నెలలు తోటలోకి రాలేకున్నాం. మీరు చూడండి నీళ్ళు ఉన్నాయి కదా, 6 నెలలు ఇప్పుడు రావడం మీ పుణ్యమే. ఇప్పుడు ఎడకు కూడా మేము రావడం, లేకపోతే వచ్చేది కూడా లేవు. ఇంకా నీళ్లు బారుతున్నాయి అనుకుంటున్నాం. అది ఆ స్థితిలో మేము ఉన్నాం. దయచేసి గవర్నమెంట్ కూడా అన్నీ కూడా ఆలోచించుకొని మా బోటు వాళ్ళకి కూడా న్యాయం చేయాలని మీ బోటు ఆనకట్ట మరమ్మతులు చేపట్టి ఆ ఓట లేకుండా చూడాలంట. ఆనకట్ట వల్ల మనకు కండలేరు డ్యామ్ వల్లే కదా మాకు ఇవంతా ఓటలు కానీ నీరు కానీ కాలువలు పంట కాలువలు కానీ ఎన్ని లీకేజీల మీద ఎన్నో మరి పొలాలన్నీ కూడా ఓటెక్కి ఈ పరిస్థితికి వచ్చింది. కాబట్టి మాకు చేసుకోలేక, కానీ కొంతమంది రైతులు నిమ్మ చెట్లు కూడా తీసేసి అదిగో 1000 రూపాయలు పెట్టుకున్నారు. మా బోటు వాళ్ళం ఆ నిమ్మ చెట్లు చూసుకుంటా పెట్టుబడులు లేని వాళ్ళం మేము అక్కడికి ఆగిపోయినాం. అది మా పరిస్థితి. అయితే ఇటు ఆ కండలేరు డ్యామ్ నుంచి వచ్చేటువంటి ఓట కావచ్చు, ఆ లీకేజీల వల్ల రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మట్టికట్టతో నిర్మించిన కండలేరు జలాశయం అప్పట్లో అతిపెద్ద జలాశయం అయినటువంటి 68 టీఎంసీలు కలిగినటువంటి జలాశయానికి అప్పట్లో ఎక్కడా కూడా అత్యవసరం అయితే నీరు బయటకు వెళ్ళేందుకు కూడా ఎక్కడ ఆ యొక్క ఫ్లడ్ గేట్లు కూడా ఎక్కడా నిర్మించలేదు. మామూలుగా ఎక్కడైనా జలాశయాలకి ఈ యొక్క ఫ్లడ్ గేట్లను కూడా మొదట్లో కానీ మధ్యలో కానీ పెడుతూ ఉంటారు. అయితే ఈ యొక్క జలాశయానికి మట్టి కట్టతో నిర్మించడంతో ఆ యొక్క జలాశయానికైతే అత్యవసరమైనటువంటి సమయంలో నీరు వెళ్ళేందుకు, ఆ వర్షపు నీరంతా కూడా బయటకు వెళ్ళేందుకు కూడా ఎక్కడా కూడా ఫ్లడ్ గేట్లు ఏర్పాటు చేయలేదు. అయితే ఇటీవల కురిసినటువంటి వర్షాలకు భారీగా కూడా ఇటు నెల్లూరుకు సంబంధించినటువంటి ఈ కండలేరు జలాశయానికి పైన కురిసినటువంటి వర్షాలకి భారీగా వర్షపు నీరు చేరుతున్నటువంటి క్రమంలో గత 10 ఏళ్ల కిందట ఒక స్పిల్వేని కూడా నిర్మించడం జరిగింది. ఆ స్పిల్వే వద్ద మనం ఉన్నాం. ఇక్కడ మనం గమనించవచ్చు, మనం ఉన్నటువంటిదే ఈ యొక్క స్పిల్వే. అయితే ఇది ఆ యొక్క కండలేరు జలాశయంలో నుంచి వచ్చేటువంటి నీటిని అత్యవసర సమయంలో పంపించేందుకు, అదేవిధంగా కలుసు ద్వారా ఈ వాటర్ని కిందకి పంపించేందుకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇటీవల కురిసినటువంటి వర్షాల సమయంలో కూడా మనం చూస్తున్నటువంటి ఈ స్పిల్వే ఏదైతే ఉందో, ఈ స్పిల్వేకి మొత్తం 3 గేట్లు ఉంటాయి. ఈ 3 గేట్లలో కూడా ఆ యొక్క నిర్వహణ లోపంతో ఒక గేటు కూడా ఇటీవల పని చేయకపోవటం కూడా అందరినీ భయానికి గురి చేసింది. అయితే అత్యవసరమైనటువంటి ఈ నీటిని, వరద జలాలను బయటకు పంపేందుకు ఈ యొక్క కండలేరులో ఈ యొక్క గేట్లను కూడా అమర్చినప్పటికీ అయితే ఆ యొక్క నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి నిర్వహణ కావచ్చు, అదేవిధంగా కండలేరు డ్యామ్కి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ కావచ్చు, ఇవంతా కూడా నిర్వహణ లోపంతోనే ఇదంతా ఆ రోజు గేటు పైకి రాలేదని చెప్పి కూడా నిపుణులు అంచనా వేయటం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా ఒక్కసారిగా భయాందోళనకి గురి చెందినటువంటి పరిస్థితి. ఎందుకనంటే ఆ గేట్లు పైకి లేకపోవడం, 68 టీఎంసీలు కలిగినటువంటి జలాశయానికి 62 టీఎంసీలు జలాశయం చేరుకోవడంతో ఈ నీరంతా బయటకు వెళ్ళేటువంటి అవకాశం లేకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వారితో పాటు అధికారులంతా కూడా పూర్తిగా భయాందోళన చెందినటువంటి పరిస్థితి. అప్పటికప్పటికి ఆ యొక్క వర్షపు నీటిని అంతని కూడా మనం చూస్తున్నటువంటి ఈ కలుసు ద్వారానే, ఈ కాలువ ద్వారానే అప్పటికప్పటికి జేసీబీలు పెద్ద పెద్ద హిటాచీలను పెట్టి ఆ నీటిని అంతా కూడా కిందకి పంపించినటువంటి పరిస్థితి. ఆ సమయంలో నీటిని పంపించకుండా కానీ ఉంటే అతిపెద్ద ప్రమాదం ఏర్పడి ఉండేది. ఆ ప్రమాదం నుంచి కూడా అప్పటికప్పటికి కలెక్టరు, ఇక్కడ ఉన్నటువంటి పాలకులు అంతా కూడా అప్రమత్తమయ్యి ఈ యొక్క కలుసుల ద్వారా, ఈ యొక్క స్పిల్వేల ద్వారా ఏవైతే మనం చూస్తున్నటువంటి స్పిల్వే ఉందో, ఈ స్పిల్వే ద్వారా ఒక గేటు పనిచేయనప్పటికీ మిగతా 2 గేట్ల ద్వారా కూడా నీటిని, ఆ వరద నీటిని అంతా కూడా మనం చూస్తున్నటువంటి ఎదురుగా ఉన్నటువంటి ఆ కాలువ ద్వారా, ఆ కలుసు ద్వారా కూడా ఈ నీటిని అంతా కూడా కిందకి పంపించినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క ఏదైతే కండలేరు జలాశయం అతిపెద్ద జలాశయంగా చెప్పుకుంటున్నటువంటి మట్టితో నిర్మించినటువంటి ఆనకట్ట ఏదైతే ఉందో, దీనికి పైన
అధికారులు కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకనంటే ప్రతి జీవికి జలం అనేది అవసరం. ఆ జలం ఉన్నప్పటికీ దాన్ని సరైన పద్ధతిలో, సరైన విధానంలో ఉపయోగించుకోలేకపోతున్నాం అనేది అనేక రకాలుగా వస్తున్నటువంటి విమర్శలు. ప్రధానంగా ఎక్కడెక్కడనో అనేక చోట్ల వేల కోట్లు ఖర్చు పెట్టి పనులు చేస్తున్నప్పటికీ ఈ నెల్లూరు జలాశయంలో ఉన్నటువంటి ఇటు సోమశల జలాశయం కావచ్చు, కండలేరు జలాశయం కావచ్చు, ఈ జలాశయాలు కూడా అతిపెద్ద జలాశయాలు. ముఖ్యంగా ఇది ఇక్కడ ఉన్నటువంటి అనేక ప్రాంతాలతో పాటు, అనేక మండలాలతో పాటు, ఇటు నెల్లూరు, చిత్తూరుతో పాటు ఇటు చెన్నైకి కూడా నీరుని, అంటే వారికి జల ప్రసాదనిగా చెప్పుకుంటుంటారు ఈ యొక్క కండలేరు జలాశయంని. ఎందుకంటే వారికి సంవత్సరానికి 15 టీఎంసీలు నీరును అందిస్తుంది. కాబట్టి ఈ యొక్క అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఈ యొక్క జలాశయం పైన దృష్టి పెట్టి ఎక్కడెక్కడో వేల కోట్లు ఖర్చు పెట్టే బదులు ఇక్కడ ఈ యొక్క ఆనకట్టకి ఈ యొక్క ఫ్లడ్ గేట్లు నిర్మించి అత్యవసరమైనటువంటి సమయంలో వరద వచ్చినటువంటి సమయంలో ఆ నీటిని కిందకి పంపించేందుకు, అదేవిధంగా ఈ డ్యాము పైన మరమ్మతులు చేసి ఆ నిర్వహణ లోపం లేకుండా చూడాలని కూడా పలువురు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటుగా ఇక్కడ ఎప్పుడు కూడా ఈ యొక్క జలాశయం వద్ద 33 మంది అధికారులు నిర్వహణ చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ యొక్క నిర్వహణలో పూర్తిగా వైఫల్యం అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే ఇక్కడ జలాశయం వద్ద, ఈ యొక్క కండలేరు జలాశయం వద్ద 2-3 అధికారులు తప్పితే మిగతా ఎవరు కూడా నిర్వహణ ఉండకపోవడం, ఇదంతా కూడా నిర్లక్ష్యానికి నిదర్శనంగా కూడా కనిపిస్తుందని చెప్పి మనం ఇటీవల జరిగినటువంటి 2 నెలల కిందట కురిసినటువంటి వర్షాలప్పుడు ఏవైతే ఆ గేట్లు, ఆ స్పిల్వే గేట్లు ఏవైతే పనిచేయలేదో దానికి నిదర్శనంగా కూడా చెప్పుకోవచ్చు. ఆ అధికారుల నిర్లక్ష్యము, ఈ యొక్క పాలకుల నిర్లక్ష్యం ఏదైతే ఉందో, ఈ యొక్క అనేక చోట్ల అనేక వేల కోట్లు ఖర్చు పెడుతున్నటువంటి సమయంలో అయితే ఈ యొక్క జలాశయానికి సంబంధించి 300 కోట్లు ఖర్చు పెడితే మరో 4 తరాల పాటు ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పి నిపుణులు కూడా అంచనా వేసినప్పటికీ ఆ ఫైల్ ఇంతవరకు ఎక్కడుందనేటువంటి విషయం కూడా ఎవరికి అర్థం కానిటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఈ యొక్క అతిపెద్ద జలాశయంగా ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ కండలేరు జలాశయం పైన ఇటు పాలకులు కానీ, ఇటు అధికారులు కానీ నిర్లక్ష్యాన్ని వదిలి, ఆ నిర్లక్ష్యాన్ని వదిలేసి దీనిపైన దృష్టి పెట్టాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలతో పాటు కొంతమంది నిపుణులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కండలేరు డ్యాముకి సంబంధించినటువంటి అధికారుల కోసం ఆ యొక్క డ్యాము వద్ద వారి కోసం అయితే నిర్మించినటువంటి బిల్డింగుల్ని మనం ఇక్కడ చూడవచ్చు. చూస్తున్నటువంటి బిల్డింగులే అప్పట్లో అధికారుల కోసం కొన్ని లక్షలు పెట్టి ఇక్కడ బిల్డింగులు నిర్మించడం జరిగింది. అవి ఇప్పుడు బూతు బంగ్లాన్ని తలపించే విధంగా ఉండటం కూడా ఇక్కడ గమనించవచ్చు. ఎందుకనంటే ఇక్కడ ఎవరు కూడా అధికారులు ఉండకపోవడంతో అవన్నీ కూడా బూతు బంగ్లాలుగా మారిపోయి కంప చెట్లతో ఆ యొక్క పాములు తిరిగే విధంగా అంతా కూడా డెమాలేషన్ పరిస్థితికి వచ్చినటువంటి విజువల్స్ మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే ఇవన్నీ కూడా మనం చూస్తున్నటువంటి ఈ బిల్డింగులన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారి కోసం ఏర్పాటు చేసినటువంటి బిల్డింగులు. ఈ బిల్డింగులన్నీ ఇక్కడ అధికారులు నిర్వహణ లేకపోవడంతో, ఇక్కడికి అధికారులు రాకపోతుండడంతో 2-3 అధికారులు ఉండడం, ఆరి కూడా నెల్లూరు నుంచి ప్రతిరోజు వస్తూ పోతుండడంతో ఇటువంటి పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పి కూడా కోరుతున్నారు. అయితే ఇక్కడ ఆ నిర్వహణ లోపం నుంచి ఆ యొక్క అధికారులకు కావాల్సిన ఏర్పాట్లు కూడా ఇచ్చి అక్కడ అధికారుల నిర్వహణ లేకుండా చూడాలని చెప్పి కూడా ఇటు జిల్లా వాసులు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కండలేరు డ్యాము నిర్వహణ పైన పబ్లిక్ ఏమంటున్నారో ఒకసారి పబ్లిక్తోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నెల్లూరు జిల్లాలో అతి ప్రధానమైనటువంటి ఆసియా ఖండంలోనే అతిపెద్ద మట్టితో కట్టినటువంటి ఆనకట్ట నిర్వహణ పైన ఏమంటారు? అక్కడ ఉన్నటువంటి పర్యవేక్షణ పైన ఏమంటారు? సార్, కండలేరు డ్యాము అదే డ్యాము నేడు కానీ నిర్మించదలిస్తే 50,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అటువంటి జలాశయాన్ని ఇందిరాగాంధీ పీరియడ్లో చెన్నైకి నీరు ఇవ్వడం కోసంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర ప్రభుత్వాలు కలిసి సంతకాలు చేసి ఆ డ్యామ్ నిర్మించడం జరిగింది. అయితే చెన్నైకి నీళ్ళు ఇచ్చే అంశంతో పాటు నెల్లూరు జిల్లాకి, తిరుపతి జిల్లాలకు వీటికి సాగునీరు అందించాలని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ అటువంటి ఉన్నతమైన డ్యామ్ ఈరోజు మెయింటెనెన్స్ లేక, అసలు గేట్లు కానైతే
కిందకి దిగితే ఆ షట్టర్ దిగిన తర్వాత పరిపూర్ణంగా నీళ్లు బయటికి రాకుండా ఆగే పరిస్థితి లేదు. కింద గోతాలు దూర్చి అధికారులు నిర్లక్ష్యం చేశారు. డ్యామ్ గేట్లు పనిచేయడం లేదు. అక్కడ గ్రానైట్ క్రేన్ లేదు. రెండోది మట్టి కట్ట చాలా, అది మట్టితో నిర్మించిన మన ఆసియాలోనే ప్రథమ డ్యామ్ అది. ఆ మట్టి కట్ట కూడా రక్షణ లేకుండా పోయింది. ఆ మట్టి కట్ట మీద ఒక మహా అడవిలాగా వృక్షాలు పెరిగిపోయినాయి. రివిట్మెంట్లో కూడా పెద్ద పెద్ద వృక్షాలు వచ్చేసినాయి. దీనివల్ల డ్యామ్ పటిష్టత దెబ్బతినింది. డ్యామ్ యొక్క మట్టి కట్టను ఆధునీకరించమని చెప్పి ఎక్స్పర్ట్స్ కమిటీ అనేక పర్యాలు చెప్పడం జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కండలేరు డ్యామ్ రాపూర్ మండలంలో ఉంది. అయితే ఇదే రాపూర్ మండలంలో 18 గ్రామాలకు ఇప్పటికీ కూడా సాగునీటి సౌకర్యం లేదు. అంటే మనం ఆ యొక్క డ్యామ్ ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడుతుందో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ 12 టీఎంసీల కృష్ణా జలాల్ని నెల్లూరు సోమశిలకు మళ్ళించి సోమశిల నుంచి కండలేరుకు తీసుకొచ్చి వాటిని చెన్నైకి ఇవ్వాలి. ఆ వాస్తవ పరిస్థితులు ఎక్కడ కూడా కనిపించడం లేదు. మన నెల్లూరు జిల్లా ప్రజానీకానికి కుందు నదిలోనూ, వాగులు వంకల్లోనూ, పెంచులకోన ఫారెస్ట్లోనూ మనకు వచ్చిన నీటిని ఈశాన్య ఋతుపవనాల వలన వర్షించిన వర్షపు నీటిని కరువు సమయంలో చెన్నై నగరానికి మనం మంచినీళ్ళు మాట తప్పకుండా ఇస్తూనే ఉన్నాం. అయినప్పటికీ మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, తెలంగాణ కానీ మనకు నీటి సదుపాయాన్ని ఇవ్వడం లేదు. ప్రత్యేకంగా కండలేరు ముంపు సమస్యలు ఉన్నాయి. ఇంకా ముంపు గ్రామాల సమస్యలు పరిష్కారం చేయాల్సి ఉంది. దాదాపు 1500 మంది ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పారు. మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి దరఖాస్తులు చేసుకున్నారు. అవి పెండింగ్లోనే ఉన్నాయి. కొంతమంది ఒక 600 మంది హైకోర్టును ఆశ్రయించారు మాకు నష్టపరిహారం కట్టించమని. అది పెండింగ్లోనే ఉంది. కనీసం కండలేరు డ్యామ్ మెయింటెనెన్స్కు 33 మంది సిబ్బంది ప్రాథమికంగా అవసరం. అట్లాంటిది 3-4తో డ్యామ్ నిర్వహణ చేస్తున్నారంటే ప్రభుత్వాలు ఏదైనప్పటికీ, పాలకులు ఎవరైనప్పటికీ డ్యాముల పట్ల ఎంత నిర్లక్ష్యం ఉంది అనేది మనకు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కొత్త ప్రాజెక్టులు తెచ్చేదానికంటే ఉన్న ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్, నిర్వహణలో ఉన్న ప్రాజెక్టులని వాటిని సక్రమంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి. మెయింటెనెన్స్కి నిధులు ఇవ్వాలి, సిబ్బందిని నియమించాలి. ముంపు గ్రామాలకు ఇచ్చిన మాట ప్రకారం రీహాబిటేషన్ చేయాలి, ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ప్రజల తరఫున మేము మాట్లాడుతూ ఉన్నాం. అయితే ఇటు ఎంతో ఉన్నతమైనటువంటి విధానంతో నిర్మించినటువంటి డ్యామ్ ఈరోజు నిర్వహణ లేదని, అక్కడ సిబ్బంది కొరతతో పాటు డ్యాము పటిష్టత కూడా ఇబ్బందికరంగా ఉందని చెప్తున్నారు. అయితే అనేక ప్రాజెక్టులకి వేల కోట్లు ఖర్చు పెట్టే బదులు ఉన్నటువంటి ప్రాజెక్టులని సరిచేసుకొని వాటిని 4 తరాలకు అందించాలని చెప్పి కూడా పబ్లిక్ కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో తెలుగంగ ప్రాజెక్టు ఎఫ్ఏసి సుబ్రహ్మణ్యేశ్వరరావు ఉన్నారు. ఆ కండలేరు డ్యామ్కి సంబంధించినటువంటి విషయాలు కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈరోజు కండలేరు డ్యాము నెల్లూరు జలప్రసాదినిగా, అదేవిధంగా చెన్నైకి జలప్రసాదినిగా ఉంది. ఈరోజు అనేక సమస్యలతో కూడా ఉందని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. దాంతోపాటుగా అక్కడ పర్యవేక్షణ లోపం కావచ్చు, నిర్వహణ లోపం ఉందని చెప్పి కూడా వస్తుంది. ఏమంటారు? ఆ డ్యాముకి సంబంధించి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? రాబోయే రోజుల్లో ఆ డ్యామ్కి ఎలాంటి వైభవం రాబోతుంది? తెలుగంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన కండలేరు రిజర్వాయర్కి ఎటువంటి ముప్పు లేదు. కాకపోతే లాస్ట్ 2019 to 2014 ఏదైతే మెయింటెనెన్స్ కానీ దానికి సంబంధించిన వర్క్స్కి సంబంధించిన అలాట్మెంట్స్ ఏది జరగనందువల్ల, కొంచెం ఫండ్స్ లేనందువల్ల మెయింటెనెన్స్ వర్క్స్ చేయనందువల్ల జంగిల్ క్లియరెన్స్లు అవి చేయలేకపోయాం. తర్వాత దాని యొక్క పటిష్టతకి రీసెంట్గా మనం గవర్నమెంట్కి గల్లీస్ కానీ ఏవైనా షూట్స్ కానీ ఇవన్నీ క్లీన్ చేయడానికి, జంగిల్ క్లీన్ చేయడానికి గవర్నమెంట్కి మనం శాంక్షన్స్ ఎస్టిమేట్స్ చేసి పంపాము. అవి 20 కోట్లకి పంపాము. అవి వివిధ దశల్లో ఉన్నాయి. శాంక్షన్స్ వచ్చిన తర్వాత దాన్ని కండలేరు డ్యామ్ పటిష్టతకి చర్యలు అయితే తీసుకుంటాం. ఈ ఫైనాన్షియల్ 26-27లో
జంగిల్ క్లియరెన్స్ ఏదైతే ఉందో ప్రీవియస్గా జంగిల్ క్లియరెన్స్కి టెండర్లు పిలిచి అగ్రిమెంట్ చేస్తే ఏజెన్సీ రాలేదు, కానీ అవి క్యాన్సిల్ చేసి మళ్ళీ రీసెంట్గా ఎఫ్డిఆర్లో మన కలెక్టర్ గారు శాంక్షన్స్ ఇచ్చారు. ఆ వర్క్ నడుస్తుంది. ఇటు కట్టకి కానీ వీటికి కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. రీసెంట్గా వచ్చిన మంత అండ్ దిత్వా తుఫాన్లో మనకి కన్లే డ్యామ్కి ఇన్ఫ్లోస్ బాగా వచ్చినాయి. ఏవైతే ప్రీవియస్ రికార్డ్, అది కూడా మనం ప్రీవియస్ రికార్డు ఏదైతే 61.16 ప్రీవియస్గా మనం స్టోర్ చేస్తానో, ఈ సంవత్సరం దాన్ని అధిగమించి 60.49కి కెపాసిటీ 61.49 టీఎంసీ ఆఫ్ కెపాసిటీ మనం స్టోర్ చేసుకున్నాం. అదేవిధంగా స్పిల్వే కూడా ఆపరేట్ చేసి మనం ఫ్లడ్ వాటర్ రిలీజ్ చేసి ఎంతవరకు అయితే స్టోర్ చేసుకోవాలో అంతవరకు మనం స్టోర్ చేసుకొని ఈ కాలువలకు కానీ మా మద్రాసుకు తాగునీటికి కానీ పంపేదానికి అన్ని విధాల తోడ్పాటును అందిస్తాం. ఎటువంటి వచ్చే నీళ్ళని మనం వృధాగా అయితే ఏమీ చేయటం లేదు. ఇన్ ఫ్యూచర్ నెక్స్ట్ రాబోయే పంట కాలానికి కూడా సమృద్ధిగా నీళ్ళు ఉన్నాయి. మనకి డ్యాముకు కానీ అటువంటి ఇబ్బందులు ఏమీ లేవు. కాకపోతే ఇంకా దాన్ని పటిష్టపరచుకునే దానికి గవర్నమెంట్కి మనం ఎస్టిమేట్లు సబ్మిట్ చేసాం. అవి వచ్చిన తర్వాత ఇంకా కండ్ల డ్యాము పటిష్టత చేకూరుస్తుంది. అదే ఒక్కటి ఇక్కడ ఏంటంటే వర్క్ ఛార్జ్ స్టాఫ్ దాదాపుగా రిటైర్ అయి ఉన్నారు. దాదాపు 30 మంది వర్క్ ఛార్జ్ స్టాఫ్ కండ్ల డ్యాము అండ్ రెగ్యులేటర్ల మీద పనిచేయాలి. ఈరోజు ఆ వర్క్ ఛార్జ్ స్టాఫ్ అందరు రిటైర్ ఉన్నారు. అది గవర్నమెంట్ దృష్టికి కూడా తీసిపోయాం. దాని మీద గవర్నమెంట్ నుంచి ఏవైనా ఇన్స్ట్రక్షన్స్ వస్తే దాని ప్రకారంగా వర్క్ ఛార్జ్ స్టాఫ్ని తీసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఇటీవల కురిసినటువంటి వర్షాలకు భారీగా వరద నీరు రావడం, ఆ వరద నీటిని పంపించేందుకు కూడా అనేక ప్రయత్నాలు చేసి ఆ స్పిల్వే వద్ద కూడా ఒక గేట్ పనిచేయకపోవడం జరిగింది. అయితే ప్రధానంగా ఇది మట్టితో కూడినటువంటి అతిపెద్ద ఆసియాలోని అతిపెద్ద మట్టి ఆనకట్ట. దీనికి ప్రధానంగా ఆ ఫ్లడ్ గేట్స్ లేకపోవడం వల్లనే ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అనేది ప్రధానమైనటువంటి సమస్య. దీనిపైన ఏమంటారు? ఈ ఫ్లడ్ గేట్స్ నిర్మించేందుకు ఇటు ప్రభుత్వానికి నివేదిక పంపించడం కానీ, దాని మీద ఏదైనా చర్యలు తీసుకోవడం కానీ ఏదైనా ఉంటుందా? ఫ్లడ్ గేట్స్ ఆపరేట్ కాకపోవటం అనేది ఏమీ లేదు. అది ఏంటంటే ముందు ప్రీవియస్గా గేట్స్ ఆపరేట్ చేసి దాన్ని చెక్ చేసుకున్నాం. ఆ రోజు సాంకేతిక కారణాలు జనరేటర్లో వచ్చిన చిన్న ప్రాబ్లం వల్ల గేటు ఆపరేట్ కాకపోవడం జరిగింది ఆ ఎట్ ఇన్స్టాన్స్. తర్వాత దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసి ఫ్లడ్ గేట్స్ని ఆపరేట్ చేసి వాటర్ని యథావిధిగా టైల్ ఛానల్ నుండి కిందకి విడుదల చేయడం జరిగింది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఈ కండలేరు జలాశయానికి ఎలాంటి ముప్పు లేదు. దానికి కావాల్సినటువంటి నిధులు కొరత కొద్దిగా ఉంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నిర్వహణ కోసం అధికారులు కూడా కొంతమంది రిటైర్ ఉన్నారు. దాని మీద కూడా ప్రభుత్వానికి ఆ పటిష్టతకి సంబంధించి ప్రభుత్వాన్ని కూడా నిధులు కోరి ఉన్నారని, ఆ నిధులు కానీ వస్తే ఆ పటిష్ట చేసుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పి కూడా ఎఫ్ఏసి సుబ్రహ్మణ్యేశ్వరరావు చెప్తున్నట్టు. తెలుగంగ ప్రాజెక్టుల భాగమైన కండలేరు డ్యాము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఇప్పటికైనా పాలకులు దానిపైన దృష్టి పెట్టి ఆ డ్యాముకి అవసరమైనటువంటి ఫ్లడ్ గేట్లతో పాటు ఆ యొక్క మరమ్మతులపైన దృష్టి పెట్టి ఆ కండలేరు డ్యాముని మరో 4 తరాలకి అందించాల్సినటువంటి బాధ్యత పాలకులపైన ఇటు అధికారులపైన ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా అధికారులు దానిపైన దృష్టి పెట్టి నిధులు కేటాయించి ఆ మరమ్మతులు కూడా చేయాలని చెప్పి కూడా పలువురు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, కండలేరు డ్యామ్ నుంచి.